నువ్వు ఏం చూడాలో నువ్వే ఎంచుకుంటున్నావని అనుకుంటున్నావు. కానీ ఒకరోజు నీకు ఈ చిన్న సందేహం వస్తుంది. నిజంగా ఈ స్క్రీన్ మీద కనిపించేవి నీ ఎంపికలేనా? స్క్రోలింగ్ ప్రారంభమైంది. ఒక వీడియో, మరొక వీడియో, ఇంకొక రీల్. టైం ఎంత అవుతుందో కూడా గమనించట్లేదు. నీకు అనిపిస్తుంది జస్ట్ 5 minutes అని. కానీ ఒక గంట గడిచిపోయింది. నీకు ఇది నార్మల్ అనిపిస్తుంది. ఇది అందరికీ జరుగుతుంది. కానీ ఒకరోజు ఆ ప్రవాహంలో మార్పు వచ్చింది. అర్జున్ అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అది మొదలయ్యింది. అర్జున్ సింపుల్ లైఫ్ గడుపుతున్నాడు. మార్నింగ్ ఆఫీస్, ఈవినింగ్ ట్రాఫిక్, నైట్ సోషల్ మీడియా. అతను పాలిటిక్స్లో ఎక్స్ట్రీమ్ కాదు, ఫిట్నెస్లో సీరియస్ కాదు, సినిమా లవర్ కూడా కాదు. యావరేజ్ యూజర్. కానీ ఆల్గరిథంకి యావరేజ్ యూజర్ అనేది ఉండదు. ఎవ్రీ యూజర్ ఈజ్ ఎ ప్యాటర్న్. ఒకరోజు అతను ఆఫీస్లో బోర్ కొడుతుందని ర్యాండమ్ మోటివేషనల్ వీడియో చూశాడు. వేకప్ ఎట్ 5 AM అండ్ చేంజ్ యువర్ లైఫ్. అతను పూర్తిగా బిలీవ్ చేయలేదు, కానీ వీడియో పూర్తిగా చూశాడు. నెక్స్ట్ డే ఫీడ్ మొత్తం ప్రొడక్టివిటీ వీడియోస్తో నిండిపోయింది. 5 AM రొటీన్, సక్సెస్ మైండ్ సెట్. అతను ఫస్ట్ ఇంప్రెస్ అయ్యాడు. నైస్ రికమెండేషన్ అనుకున్నాడు. కానీ ఒకరోజు అతను 5 AM అలారం పెట్టుకున్నాడు. అది నిజంగా అతని డిసిషనేనా, లేదా రికమెండేషన్ రిజల్టా? మరో వారం తర్వాత అతను యాక్సిడెంటల్లీ ఒక కాన్వర్జేషనల్ డిబేట్ వీడియో చూశాడు. హీ డిడెంట్ ఈవెన్ అగ్రీ, కానీ కామెంట్స్ చదివాడు. ఆల్గరిథంకి అది సిగ్నల్. నెక్స్ట్ డే సేమ్ టాపిక్కి సంబంధించిన స్ట్రాంగ్ ఆప్షన్ వీడియో ఫీడ్లోకి వచ్చింది. గ్రాడ్యువల్లీ న్యాచురల్ కంటెంట్ తగ్గిపోయింది, ఎక్స్ట్రీమ్ కంటెంట్ పెరిగింది. అతనికి తెలియకుండానే అతని మైండ్ స్లైట్లీ షిఫ్ట్ అవుతుంది. అతను ఇప్పుడు కామెంట్స్లో ఆర్గ్యూ చేస్తున్నాడు, షేర్ చేస్తున్నాడు, రియాక్ట్ అవుతున్నాడు. ఆల్గరిథంకి కావాల్సింది ఇదే, ఎంగేజ్మెంట్. నాట్ ట్రూత్, నాట్ బ్యాలెన్స్, జస్ట్ ఎంగేజ్మెంట్. ఒక రాత్రి అతను తన ఓన్ బిహేవియర్ అబ్జర్వ్ చేశాడు. 2 years బ్యాక్ అతను కామ్ పర్సన్, నౌ స్లైట్లీ అగ్రెసివ్ ఇన్ ఆన్లైన్. అతను న్యూస్ రేర్గా ఫాలో అయ్యేవాడు, నౌ డైలీ అప్డేట్స్ చెక్ చేస్తున్నాడు. అతని టేస్ట్ ఇన్ మ్యూజిక్ కూడా డిఫరెంట్, నౌ ట్రెండింగ్ సాంగ్స్ మాత్రమే వింటున్నాడు. అతను క్వశ్చన్ అడిగాడు, నా పర్సనాలిటీ ఎవాల్వ్ అయ్యిందా? అతను డీప్ రీసెర్చ్ ప్రారంభించాడు. రికమెండేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? సింపుల్ ఆన్సర్ కాదు. ఇట్ ట్రాక్ వాచ్ టైం, పాజ్ టైం, రీవాచ్, స్క్రోలింగ్ స్పీడ్, సెర్చ్ హిస్టరీ, లొకేషన్, డివైస్ యూసేజ్, టైపింగ్ హెసిటేషన్, ఈవెన్ లేట్ నైట్ యూసేజ్ ప్యాటర్న్. నీ బోర్డమ్ కూడా డేటానే, నీ లోన్లీనెస్ కూడా డేటానే. ఆల్గరిథమ్ లెర్న్ వెన్ యూ ఫీల్ లో, దెన్ షోస్ కంటెంట్ దట్ కీప్ యూ లాంగర్. Sometimes sad songs, sometimes relationship reels, sometimes motivational talk. You don't care why, it only care you stayed. ఒకరోజు అర్జున్ డెలిబరేట్లీ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అతని ఫోన్ దగ్గర లౌడ్గా అన్నాడు, ఐ వాంట్ టు లెర్న్ స్పానిష్. సర్చ్ చేయలేదు. నెక్స్ట్ డే స్పానిష్ లెర్నింగ్ వీడియో సజెస్టెడ్. అతను షాక్ కాలేదు. ఇప్పుడు అతను అనలైజ్ చేస్తున్నాడు. ఫోన్ వింటుందా లేదా, కానీ బిహేవియర్ ప్యాటర్న్ ప్రిడిక్ట్ చేయటం మాత్రం ష్యూర్. ఆల్గరిథమ్ సమ్టైమ్స్ డిడ్ నాట్ నీడ్ యువర్ వాయిస్, ఇట్ ప్రిడిక్ట్ ఫ్రమ్ యువర్ పాజ్. అతను 7 days సోషల్ మీడియా డీటాక్స్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. డే 1 రెస్ట్లెస్నెస్, డే 2 బోర్డమ్, డే 3 స్లైట్లీ అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, డే 4 మైండ్ కామ్ అయింది, డే 5 అతని థాట్స్ క్లియర్ అయ్యాయి. వితౌట్ ఫీడ్ ఇన్ఫ్లుయెన్స్ అతని ఒపీనియన్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. లెస్ రియాక్టివ్, లెస్ యాంగ్రీ. అతను రియలైజేషన్కి వచ్చాడు, ఆల్గరిథమ్ నీ చాయిస్ క్రియేట్ చేయదు, ఇట్ యాంప్లిఫైస్ యువర్ ఇంపల్స్. స్మాల్ క్యూరియాసిటీ బికమ్ ఆబ్సెషన్, స్మాల్ డౌట్ బికమ్ ఫియర్, స్మాల్ యాంగ్రీ బికమ్ ఐడెంటిటీ. ఒకరోజు అతను స్ట్రాటజీ చేంజ్ చేశాడు. హీ సర్చ్డ్ మెడిటేషన్, లాంగ్ ఫ్రమ్ ఇంటర్వ్యూస్, హిస్టరీ డాక్యుమెంటరీస్, నేచర్ సౌండ్స్. ఫ్యూ డేస్లో ఫీడ్ కంప్లీట్లీ చేంజ్ అయింది. కామ్ కంటెంట్ ఎక్కువ అయ్యింది. సడన్గా వరల్డ్ తక్కువ అస్తవ్యస్తంగా కనిపించింది. అతనికి అర్థమైంది,
వరల్డ్ సేమ్ ఉంది, ఫీడ్ మారింది. అంటే వరల్డ్ ప్రిడిక్షన్ ఫీడ్ మీద ఆధారపడి ఉంది. కానీ స్టోరీ ఇక్కడే ముగియలేదు. ఒక రాత్రి అతను యూట్యూబ్ ఓపెన్ చేశాడు. టాప్ సజెషన్ రికమెండెడ్ ఫర్ అర్జున్. అది నార్మల్. కానీ డిస్క్రిప్షన్లో ఒక లైన్, యు ఆర్ ఎవాల్వింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ప్రెడిక్టెడ్. అతను అనీజీ అయ్యాడు. క్లిక్ చేశాడు. వీడియో బ్లాక్ స్క్రీన్. ఫ్యూ సెకండ్స్ తర్వాత టెక్స్ట్ వచ్చింది. యూజర్ బిలీవ్ దే సర్చ్, వి అబ్జర్వ్. యూజర్ బిలీవ్ దే చూస్, వి ఆప్టిమైజ్. అతని హార్ట్ బీట్ పెరిగింది. ఇది ప్రాంకేనా, గ్లిచ్నా, లేదా కోఇన్సిడెన్సా? వీడియో ఆటోమేటికలీ క్లోజ్ అయ్యింది. హిస్టరీలో కనిపించలేదు, సర్చ్ చేసినా దొరకలేదు. ఆ రాత్రి అతను తన స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాడు. నెట్ఫ్లిక్స్ సజెషన్ బికాజ్ యూ వాచ్డ్, స్పాటిఫై సజెషన్ మేడ్ ఫర్ యూ, ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ. అతను ఒక్కసారిగా కనెక్ట్ అయ్యాడు. ఇది ఒక సింగిల్ యాప్ కాదు, ఇట్స్ అన్ ఎకోసిస్టమ్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, షాపింగ్ యాప్స్, ఫుడ్ డెలివరీ, మ్యాప్స్, న్యూస్ యాప్స్, ఆల్ కనెక్టెడ్ బై డేటా, యువర్ డిజిటల్ షాడో. అతను ఫ్రెండ్ అయిన డేటా సైంటిస్ట్ని కలిశాడు. ఆమె ఒక సింపుల్ సెంటెన్స్ చెప్పింది, algorithm did not control you directly, it nudges you repeatedly, nudge after nudge, small punch after small punch, choose feels yours, direction suitable guided. అతను ఒక నోట్బుక్ తీసుకొని వన్ కాలం మై డెసిషన్, సెకండ్ కాలం సజెస్టెడ్ బిఫోర్, షాకింగ్ ట్రూత్, న్యూ షోస్, యాడ్ సీన్ 3 days బిఫోర్, న్యూ బుక్, రికమెండెడ్ రీల్ సీన్ ఇన్ లాస్ట్ వీక్, వెకేషన్ ప్లేస్, ట్రెండింగ్ వ్లాగ్ వాచింగ్ ఎర్లీ, పొలిటికల్ ఒపీనియన్, డిబేట్ బీయింగ్ ప్రీవియస్ మంత్. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ రిపీటెడ్లీ, కాన్స్టెంట్లీ, ప్రెడిక్టబుల్లీ. అతను ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు. ఆల్గరిథంని బ్లేమ్ చేయడం ఈజీ, బట్ ఎస్కేప్ చేయడం ఇంపాసిబుల్. సో హీ చేంజ్డ్ హీ స్ట్రాటజీ. నోటిఫికేషన్స్ ఆఫ్, ఆటోప్లే డిజేబుల్, వాచ్ హిస్టరీ పాజ్. ఎవ్రీ టైమ్ సజెషన్ వస్తే అతను పాజ్ తీసుకుంటున్నారు. ఈజ్ దిస్ మై క్యూరియాసిటీ ఆర్ ప్లాంటెడ్ క్యూరియాసిటీ? గ్రాడ్యువల్లీ ఆల్గరిథం టోన్ మార్చుకుంది. లెస్ ఎక్స్ట్రీమ్, మోర్ న్యాచురల్. ఎంగేజ్మెంట్ తగ్గింది, బట్ క్లారిటీ పెరిగింది. ఒక సంవత్సరం తర్వాత అర్జున్ సేమ్ సిటీలో సేమ్ జాబ్ చేస్తున్నాడు, సేమ్ యాప్స్ యూస్ చేస్తున్నాడు, బట్ డిఫరెన్స్ ఉంది. ఎర్లియర్ ఫీడ్ కంట్రోల్ హిజ్ మూడ్, నౌ మూడ్ కంట్రోల్ హిజ్ ఫీడ్. React instantly, now he observes. Earlier algorithm shaped him, now he trained the algorithm. ఒకరోజు మిర్రర్ ముందు నిలబడి అతను చిన్న స్మైల్ ఇచ్చాడు. సిస్టమ్ ఇంకా ఉంది, డేటా ఇంకా కలెక్ట్ అవుతుంది, యాడ్స్ ఇంకా వస్తున్నాయి, బట్ అవేర్నెస్ వచ్చింది. ఆల్గరిథం పవర్ఫుల్, బట్ అన్కాన్షియస్ యూజర్ మోర్ ప్రిడిక్టబుల్, కాన్షియస్ యూజర్ డేంజరస్. రాత్రి ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి బెడ్ మీద పెట్టాడు. స్క్రీన్ బ్లాక్ అయ్యింది, రూమ్ సైలెంట్. కానీ సమ్వేర్ ఇన్ క్లౌడ్ సర్వీస్, డేటా పాయింట్స్ స్టిల్ గ్లోయింగ్, ప్యాటర్న్ స్టిల్ ఫార్మింగ్, ప్రెడిక్షన్స్ స్టిల్ క్యాలిక్యులేటింగ్. సిస్టమ్ పడుకోలేదు, ఇట్ నెవర్ స్లీప్స్. బట్ ఫర్ ఫస్ట్ టైం యూజర్ ఈజ్ అవేక్. ఇది కంట్రోల్ గురించి స్టోరీ కాదు, ఇది అవేర్నెస్ గురించి స్టోరీ. ఆల్గరిథం నిన్ను పూర్తిగా నియంత్రించదు, నువ్వు ఆలోచించకుండా జీవిస్తేనే నియంత్రిస్తుంది. చాయిస్ ఒక ఇల్యూజన్ కాదు, బట్ ఎఫెక్ట్లెస్ చాయిస్ ఇల్యూజన్ అవుతుంది. స్క్రీన్ ముందు కూర్చున్నప్పుడు రిమెంబర్ వన్ థింగ్, ఫీడ్ ఈజ్ నాట్ రియాలిటీ, ఇట్స్ ఫిల్టర్డ్ మిర్రర్, అండ్ మిర్రర్ షేప్ నీ యాంగిల్ మీద ఆధారపడుతుంది. అర్జున్ తన ఫోన్ చివరిసారిగా చూశాడు. హోమ్ స్క్రీన్పై యాప్స్ ఉన్నాయి, ఐకాన్స్ సైలెంట్గా ఉన్నాయి. హీ విస్పర్డ్ సాఫ్ట్లీ, I chooses. Screen did not respond, but algorithm updated, because now it has to deal with someone who knows, and that changed everything. And మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఇట్లా ఒకదాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో సేమ్ యాడ్స్ రావడం నేనైతే గమనించాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా గమనిస్తే కామెంట్స్లో చెప్పండి. If you like this video, please like, share
and subscribe to Sai Charan Chronicles. And don't forget to click bell icon for latest updates.